డీజీపీ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నండూరి సాంబశివరావు పేరు ఖరారైంది. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఎల్లుండి ఇన్ఛార్జి పోలీస్ బాస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎంపిక ప్రక్రియ పూర్తయ్యాక ఆయన్ని పూర్తిస్థాయి డీజీపీగా నియమించే అవకాశం ఉంది. నేరాల అదుపులో టెక్నాలజీని కూడా వినియోగించుకోవడంపై దృష్టి పెడతామంటున్నారు ఏపీ ఇన్ఛార్జి డీజీపీ సాంబశివరావు. ఆర్థిక నేరాలపై ప్రత్యేక దృష్టి పెడతామంటున్న సాంబశివరావుతో మా ప్రతినిధి ఆలూరి రమేష్ ఫేస్ టు ఫేస్. డీజీపీ జేబీ రాముడు పదవీకాలం ఈ నెల 23తో ముగుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త డీజీపీని ఎంపిక చేసే ప్రక్రియను మొదలుపెట్టింది. ముందుగా ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సాంబశివరావు గారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా వ్యవహరించబోతున్నారు. ప్రస్తుతం ఆయన 2 రోజుల్లో ఇన్ఛార్జి డీజీపీగా ఛార్జ్ తీసుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో సాంబశివరావు గారు ఉన్నారు. ఆయన పనితీరుపై ఇప్పటికే ఆర్టీసీ పరంగా కొంత ఆసక్తికరమైన చర్చ ఉన్న నేపథ్యంలో డీజీపీగా ఆయన ఎలా వ్యవహరించబోతున్నారనే అంశాలు మనం ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొత్త జాబ్ మళ్ళీ మీరు 2 రోజుల తర్వాత అంటే ఆల్మోస్ట్ డీజీపీగా ముందు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా డీజీపీగా పనిచేసే ఉంది. ఏ రకంగా చూస్తున్నారు? కొత్త బాధ్యతలను ఎలా చూస్తున్నారు? ముఖ్యంగా మనకి తక్షణమే మన బాధ్యత వచ్చే నెలలో జరగబోయేటువంటి కృష్ణ పుష్కరాలు. వాటికి సంబంధించి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి కృష్ణా పుష్కరాల్లో ప్రతి పుష్కర యాత్రికుడు కూడా మనకి మంచి ఏర్పాట్లు చేశారు. పోలీసు డిపార్ట్మెంట్ తరపు నుంచి చక్కటి సెక్యూరిటీ స్కీమ్ అనుభవం, ఈ పుష్కరం అనేటువంటిది ఒక అనుభవం చాలా చక్కగా జరిగింది అనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు వెళ్ళాలనేటువంటిది ఆ ఉద్దేశంతో మేము సెక్యూరిటీ స్కీమ్ కానివ్వండి, మా సిబ్బందిని కానివ్వండి తయారు చేస్తున్నాం. వీఆర్ హోప్ఫుల్ దట్ విల్ బి సక్సెస్ఫుల్. నండూరి గారి ఫోకస్ దేని మీద ఉంటుంది? అంటే మీరు డీజీపీగా వచ్చిన తర్వాత ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది? ముఖ్యంగా టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అనేటువంటిది మేము దాదాపు దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశారు. క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ అని CCTNS అంటారు, 2000 కోట్లతో తయారు చేశారు. అదేవిధంగా ఈ చలాన్ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ నౌ ఆటోమేటెడ్, డిజిటైజ్డ్. సో టెక్నాలజీ బేస్డ్ మనం చేస్తాం. అదేవిధంగా ప్రొఫెషనలిజం, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో కానీ సెక్యూరిటీ విషయంలో కానీ అఫ్ కోర్స్ వీ మే ఎన్కౌంటర్ సమ్ ప్రాబ్లమ్, ఛాలెంజెస్ రావచ్చు కానీ బట్ వీ విల్ ట్రై అవర్ బెస్ట్ టు సీ దట్ వీ డెలివర్ వెరీ గుడ్ రిజల్ట్స్ టు ది సిటిజన్స్ ఇన్ జనరల్. అదేవిధంగా పోలీస్ స్టేషన్స్ కూడా మా సిబ్బంది 60,000 మంది రాత్రింబౌళ్ళు బీట్స్ అని తిరుగుతూ ఉంటారు. వాళ్ళ వెల్ఫేర్ కానివ్వండి, ఇవన్నీ చూసుకొని వీల్ ఫోకస్ మోర్ ఆన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనలిజం అండ్ ఆబ్జెక్టివిటీ. వీ డోంట్ వాంట్ టు బి పార్టిసాన్ ఇన్ వన్ సైడ్ అండ్ దెన్ ఫేవర్ ఏ గ్రూప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. వీ డోంట్ వాంట్ టు దట్. సార్, ఆర్థిక పరమైన నేరాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. మామూలు క్రైమ్ కంటే కూడా గత 5-10 ఏళ్లలో 100,000 కోట్ల రూపాయల ఆర్థిక నేరాలు జరుగుతున్న పరిస్థితి. ఆర్థిక నేరాలు అది నమోదైన తర్వాత వాటిని పరిష్కరించడం కాలయాపనతో కూడుకుంటుంది. ఈ లోపు నష్టం జరుగుతుంది బాధితులకి. ఇటువంటి వాటి మీద మీ వ్యూ ఎలా ఉండబోతోంది? గతంలో ప్రస్తుతం డీజీపీ గారు చెప్పడం, సైబర్ క్రైమ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 42% ఇయర్ ఆన్ ఇయర్. ఇట్స్ అ బిగ్ నెంబర్. మద్రసు అవన్నీ పాత నేరాలన్నీ తగ్గిపోతున్నాయి. ఈ నేరాలు ఆర్థిక సంబంధం మీరు చెప్పినట్టుగా ఇట్స్ గోయింగ్ అప్. సో బేసికలీ ఫస్ట్ ప్రిపేర్ ది పోలీస్ ఫోర్స్ టు ట్యాకిల్ దీస్ కేసెస్. యూ మస్ట్ నో వాట్ ఇస్ ఇన్. ఇవాళ అసలు కొన్నిసార్లు పబ్లిక్కి ఇది అఫెన్స్ అని కూడా తెలియట్లేదు. టెక్నాలజీ ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇది అఫెన్స్ అని కూడా తెలియట్లేదు. సో పబ్లిక్ పోలీస్ సైడ్ నుంచి ఏంటి, ఒకటి ఈజ్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఎడ్యుకేట్ చేస్తే అర్థం ఏంటి, మీరు తెలియకుండా మీరే నేరంలో భాగస్వాములు అయిపోతున్నారు. ఒక్కోసారి మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వటం, అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి బికాజ్ ఇట్స్ ఇగ్నరెన్స్, ఈవెన్ ఐ డు నాట్ నో. సో వాట్ కైండ్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఆర్ క్రాపింగ్ అప్ అనేది మేము తెలుసుకొని మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేసి త్రూ మీడియా, త్రూ పోలీస్ యాప్స్, through marketing, whatever it is, advertisements, whatever it is, you must educate the public to see that cyber crimes తగ్గాలి. అంటే ఒకవేళ తగ్గలేదు అలానే పెరుగుతున్నాయి బికాజ్ నేచర్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ సో ఫాస్ట్ అనుకున్నప్పుడు పోలీసు ప్రొఫెషన్ రావాలి. అంటే సైబర్ క్రైమ్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓన్లీ ఫ్యూ పాకెట్స్లో ఉన్నారు మాకు బ్రహ్మాండంగా చేసేవాళ్ళు, ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు. ద ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్లో జిల్లాకి, ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ క్రైమ్ని మేము ట్యాకిల్ చేయగలం అనేటువంటి క్యాపబిలిటీ తీసుకురావడం అనేది కూడా ఇందులో ముఖ్యమైన భాగం. కాపుగా మీరు అఫీషియల్స్ కి సమాధానం చెప్పాలి, గవర్నమెంట్ కి కూడా. ఈజీ టు టెల్ దట్, వెరీ ఈజీ టు టెల్ దట్. యూ హ్యావ్ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. సో సొల్యూషన్ అనేది 100% ఇట్ ఇస్ దేర్.
Either you convince your subordinate or convince the person who is representing the issue. That's not an issue at all. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. ఇది సాంబశివరావు గారితో ఫేస్ టు ఫేస్. ఆయన టెక్నాలజీ పరంగా ఉపయోగించుకోవడం ద్వారా నేరాలను అరికట్టే ప్రయత్నం చేస్తామని సాంబశివరావు చెబుతా ఉన్నారు. మరొక వైపు ప్రధాన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా వాటిని సాల్వ్ చేస్తామని నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించబోతున్న నండూరి సాంబశివరావు చెప్తా ఉన్నారు. ఎన్టీవీ విజయవాడ.